పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. జగ్గంపేట మండలం గుర్రంపాలెం పంచాయతీ పరిధిలో సొంత భూమి ఉన్న రైతులకు బుధవారం పట్టాదారు పాస్ పుస్తకాలు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా రైతులకు అందించారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వే చేసి పాస్ పుస్తకాలు అందిస్తుందన్నారు. గత ప్రభుత్వం రైతుల యొక్క పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రతో ఇవ్వగా రైతుల నుండి అభ్యంతరాలు వచ్చాయన్నారు. నేడు కూటమి ప్రభుత్వం కేవలం రాజముద్రతో రైతులకు అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి నెల జరుగుతుందని, రైతులకు సంబంధించి తప్పులు లేని పాస్ పుస్తకాలు అందించే కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఎవరితో చూసి ఆ సంతకం పెడేస్తే ఎక్కువ వచ్చిందా? నక్కా వెంకటేష్ తగ్గిపోయిందా? వెండకోట వేరు ఇందాక ఎవరి దాంట్లో ఎక్కువైపోయిందండి. కొరందాస్ చిట్టియ్య కరెక్ట్గా వచ్చింది. ఎక్కడి నుంచి దాఖలు పడింది నీకు? ఎకరా 17 సెంట్లు సార్ ఇలా చూడండి. ఎకరా వేడా పడాల విష్ణుమూర్తి గారు సార్ ఇలా చూడండి. వ్యాపారం చేస్తున్నారు సార్ తర్వాత తాతాజీ గారు తర్వాత మీ భూమి ఎంత అని కాదు, 61 సెంట్లు మొత్తం. నక్కా శ్రీను గాది నాగరాజు గారు తర్వాత ఓకే సార్. ఓకే సార్. ఎంత? జనసేన కార్యకర్త అండి, జనసేన అండి, బోకరిచ్చాడండి జనసేన అండి. ఆయన పార్వతి గారు కొరందాస్ శ్రీను సార్ చేసినటువంటి జిల్లా ముఖ్యంగా ఈ కార్యక్రమం గురించి ఈ గ్రామంలో ప్రతి నాయకుడు కూడా రైతులందరికీ కూడా వివరించి చెప్పవలసినటువంటి బాధ్యత మనపై ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, గత ప్రభుత్వంలో రీసర్వే ఒక సర్వేని తీసుకుని వచ్చి ఎవరికి నచ్చినట్లుగా ఆ సర్వేని పూర్తి చేసుకుంటూ పోవడం జరిగింది. అనేక మార్లు ఇక్కడ ఎంఆర్ఓ గారికి కూడా నా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా అనేక మార్లు చెప్పడం జరిగింది. ఎవరైతే బలవంతుడు ఉన్నాడో ఆ బలవంతుడు బక్కోడు ఉన్నటువంటి ఓ 10 సెంట్లు 5 సెంట్లు కల్పించుకున్నా సరే, నా 10 సెంట్లు పోయింది మహాప్రభు అని చెప్పేసి ఆఫీస్ చుట్టూ గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు తిరిగినా సరే కనీసం సమాధానం కూడా చెప్పే పరిస్థితులు ఉండేవి కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నాకు ఒక సర్వే నెంబర్లో 2 ఎకరాల పొలం ఉంటే 96 సెంట్లు నాకు చేసి మిగతా 4 సెంట్లు కూడా పక్కోడి పొలంలో కలిపేసినట్టు దాఖలాలు ఉన్నాయి. అవి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నేను కలెక్టర్ ఆఫీసులో ఒక అర్జీ పెట్టి మన స్థానిక ఎంఆర్ఓ గారిని కలిస్తే రీసర్వే పెట్టి ఆ 4 సెంట్లని కూడా ఒక సర్వే నెంబర్లో తీసుకుని వచ్చి మళ్ళీ నాకు అప్పచెప్పడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండేది అంటే, ఆ నాయకుడు ఏం చెప్తే అది. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. చాలా సంతోషం. గ్రామం అంటేనే మా సొంత గ్రామం కన్నా ఎక్కువ జనరల్గానే చాలా ఆప్యాయతతోటి అభిమానంతో చూసే గ్రామం పూర్వం నుంచి కూడా. దానికి గల కారణం ఒకటే ఒక కారణం, గతంలో మంచినీటికి ఇబ్బంది పడుతుంటే జగ్గంపేట నుంచి పైప్ లైన్ వేసుకుని ఇక్కడికి మంచినీరు ఇచ్చారనే ఒకే ఒక కారణంతో ఊరంతా కూడా కట్టుబడి జ్యోతుల నెహ్రూ గారు వెంట ఉండే పరిస్థితి. కానీ రాను రాను కొన్ని రాజకీయ మార్పులు చేర్పులు సహజం. అందరినీ ఒప్పించలేం మెప్పించలేం, కానీ అభివృద్ధి అంటూ చేస్తే జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తి చేశారు. ఇక్కడ
ఖచ్చితంగానే ఏం చేసినా సరే ఎక్కువ హెచ్చు శాతం ఉన్నవాళ్ళు చేయలేదని నేను అన్నా, హెచ్చు శాతం చేశారు. ఆ విధమైన అభిమానాన్ని మీరు ఎప్పుడు కూడా చూపిస్తున్నందుకు మీ ఒక్కరి అందరికీ కూడా పేరు పేరున మీ భూ అన్నది ఖచ్చితంగా సరి అయ్యే వరకు కూడా ప్రతి నెల కూడా ఈ సర్వే ఉంటుంది. లోవా తమ్ముడు, ఈ సర్వే ఉంటుంది. అటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని చెప్పడం జరిగింది ఖచ్చితంగానే. అదే కొత్త రాళ్ళు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టే వేసారు. కానీ ఇప్పటికీ కూడా పూర్వకాల పద్ధతిలో పూర్వం ఎవరైనా సర్వే కానీ కొలతలు కానీ వాళ్ళకున్న అవగాహన మాత్రం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా ఉండదు నాకు తెలిసి. వాడు ఎలా నించుని ఇక్కడ నించుని వాడు మ్యాప్ తీసుకుని ఆ తుప్పల్లో ఎక్కడో రాయి ఉంటుంది నెలకండి అంటే ఖచ్చితంగా అక్కడ రాయి ఉంటుంది. అది సరైన కొలత. ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా సరే దాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా మీ పాస్బుక్లన్నీ కూడా సరే అయ్యే వరకు కూడా ప్రభుత్వం కానీ మేము కానీ పొలం ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది జనరల్గా. అంటే దాన్ని కొలిసేసి ఎకరం ఉంటే ఎకరన్నర కూడా పాస్బుక్లో ఎక్కించేసిన పరిస్థితి. నేను కూడా విన్నది ఏంటంటే ఒక 2 ఎకరాలు ఒక అమ్మాయికి ఒక ఆవిడకి ఎక్కేస్తే ముసలావిడికి నాకు దేవుడు ఇచ్చాడు భూమి అంటుందంట. మళ్ళీ ఆ అసలు రైతుకి ఇవ్వడం మానేసి అది వెనక్కి రావాలంటే ఆ పక్క రైతు సంతకం పెట్టాలి. కానీ పెట్టే పరిస్థితిలో ఇప్పుడు లేరు. నాకు నా పాస్బుక్ మీద ఎక్కిన భూమిని నేను ఎందుకు ఇవ్వాలి? ఏదో వెంకటేశ్వర లాంటి రాక్షసుడికి అయితే తప్పదు, వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ చాలా చోట్ల ఇదే ఇబ్బంది. అది కాకుండా గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటో. ఈ కార్యక్రమం అన్నది మనం చాలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనం అందరూ కూడా హర్షించదగ్గది. ఎందుకంటే ఇందాక లోవ సోదరుడు చెప్పాడు, అదే 10 సెంట్లో 2 సెంట్లో 3 సెంట్లో లేక మీరు ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల తిరగాలి అంటే చెప్పులు అరిగిపోతాయి. అంటే వాళ్ళు చేయలేక కాదు, మీరు ఇక్కడ విఆర్ఓ సంతకాలు ఉండాలి, లేకపోతే అక్కడ ఉండాలి, ఇవన్నీ సర్వేలు చేయాలి, ఇవన్నీ కూడా. కానీ ఈరోజు మీ ముందుకు వచ్చి గతంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుతూ వాటిలన్నింటినీ కూడా సరిచేస్తూ, గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే సర్వే వెళ్ళి నా అవగాహన ప్రకారం చెప్తున్నాను, ఒక రైతు అక్కడ నించోబెట్టే రైతుని నీ పొలం ఎక్కడ దాకా అని అడిగేసి మొత్తం నాన్న ఒక్కసారి కొంచెం పక్కచ్చు, నీ పొలం ఎక్కడ దాకా అని ఆ రైతుని అడగడం, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇది నీది ఎంతో నీకు తెలుసు. సంతకం పెట్టారంటే రేపు పొద్దున్న వీడు కూడా చాలా నాకు సహకరించాడనే మానవత్వం ఉంటుంది. అవి పూర్వాలు ఇప్పుడు ధర్మలా తగ్గిపోతుంది అందరిలోని, రేట్లు పెరిగిపోయాయి కాబట్టి. కానీ అది కూడా మీరు సహకరించాల్సిన అవసరం ఉంది రైతులు కూడా. నాకు 10 సెంట్లు కలిసిపోయినా 100 సెంట్లు కలిసిపోయినా రేపు పొద్దున్న మీది కాదు, అది మీ మానవత్వంతో మీరు ఇచ్చేసారంటే ఇక్కడే ఎంఆర్ఓ గారి చేతిలోనే అది రెక్టిఫై అయిపోద్ది. కాబట్టి ఆ విధమైన సహకారం కూడా మీ రైతుల నుంచి ఉండాలి ఖచ్చితంగా. అటువంటి సహకరించినప్పుడు మనం అందరూ కలిసి ముందుకెళ్ళినప్పుడు అందరూ కూడా బాగుంటాం. కాబట్టి ఆ విధంగా ఉండాలి. ఈ రెవెన్యూ సమస్యలు అన్నవి మామూలు సమస్యలు కాదు ఖచ్చితంగా. అటువంటిది మీ ముందుకొచ్చి వాళ్ళు తీరుస్తున్నారు అంటే ప్రభుత్వం మీ మీద ఎంత శ్రద్ధ చూపిస్తుందో ఒక్కసారి ఆలోచించుకుని ఆ విధంగా ముందుకెళ్ళాలని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు.